సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా కాలనీలో అసోసియేషన్ పెట్టిన నిబంధనలను ఇప్పుడు ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. కొత్త ఇళ్ళు, కొత్త మనుషులతో కాలనీ అంతా సందడిగా మారిపోయింది. అపార్ట్మెంట్ల కోసం ఇల్లు అమ్ముకోవడం ఇష్టం లేని వాళ్ళ కొన్ని ఇళ్ళు సముద్రంలో ద్వీపాల్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ కాలనీలో. ఎన్నో ఏళ్లు కష్టపడి పెంచుకున్న చెట్లను కరెంటు తీగలకి దారికి అడ్డం వస్తున్నాయంటూ నరికివేశారు. చెత్త రోడ్ల మీద పోసినా ఇదేమని అడిగేవారే లేరు. కాలనీ పార్క్లో ఒకప్పుడు పిల్లలు ఆడుకునేవారు. మొక్కలతో పచ్చటి గడ్డితో అందంగా ఉండే ఆ గార్డెను ఇప్పుడు ఎండిపోయి పశువులకి, పోకిరీలకి నిలయమైపోయింది. ప్రశాంత నిలయం అనే పేరుగల ఆ కాలనీ ఇప్పుడు సమస్యలతో అశాంతి నిలయంగా మారింది. పాతతరం వారి అభిప్రాయాల్ని పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేకుండా పోయారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం. సకులు, నగా నట్రా కార్యక్రమంలో మనం ఎప్పుడు కొత్త కొత్త ఆభరణాలు చూస్తుంటాం కదా, అలానే ఇవాళ బ్రైడల్ జ్యువెలరీలో సరికొత్త రకాలు చూపించడానికి మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పల గారు ఉన్నారు. మరి ఇవాళ డిజైన్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఇవాళ మా నగా నట్రా కార్యక్రమంలో మీరు ఎలాంటి డిజైన్స్ చూపించబోతున్నారు? హాయ్ సంజన, ఇవాళ మీకు బ్రైడల్ కలెక్షన్లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాను. ఓకే మ్యామ్. ఇది మీకు పింక్ కాన్సెప్ట్లో నెక్ పీస్, మిడిల్ పీస్ అండ్ లాంగ్ పీస్ చూపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ది, ఇది నెక్ పీస్. దీంట్లో టర్మోలెన్స్ బ్రైట్గా కాంబినేషన్ ఇచ్చాము. ఓకే, టర్మోలెన్స్ అంటే స్టోన్స్ టర్మోలెన్స్. యా, ఇది పింక్ స్టోన్స్ టర్మోలెన్స్ 5 పీసెస్ డిఫరెంట్ షేప్స్లో ఇచ్చాము. ఓకే. అండ్ ఇది 2 లేయర్స్ కింద ఇలా సీజర్ స్టోన్స్ ఇచ్చాము, సో దట్ మన నెక్ అనేది పీస్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీకి బ్రైడల్కి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ జనరల్గా పింక్ కలర్ అంటే ప్రతి ఒక్క శారీకి సూట్ అవుతుంది, లైట్ పింక్ కాబట్టి. యా, దీనికి ఒక చిన్న సౌత్ సీ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చాము. అండ్ బ్రైడల్కి కాబట్టి కొంచెం లెంత్లో ఇచ్చామన్నమాట ఇయర్ పీస్. సో మ్యామ్, ఇది ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? ఇది మీకు కంప్లీట్ సెట్ 50 గ్రామ్స్లో వస్తుంది. ఓకే, 50 గ్రామ్స్. అంటే ఈ స్టోన్స్ కాస్ట్ మళ్ళీ వేరే ఉంటుందంటారా? లేదు, స్టోన్స్ ఇవి సీజెడ్ స్టోన్స్ అంటారు. దీని టర్మోలిన్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది. ఓకే, టర్మోలెన్స్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టర్మోలెన్స్ ఇదే కలర్లో ఉంటాయా, వేరే వేరే కలర్స్లో కూడా వస్తాయి? వేరే కలర్లో షేడెడ్లో కూడా వస్తాయి, బట్ పింక్ అయితే మీకు సింగిల్ కలర్లో బ్రైట్నెస్ ఎక్కువ కనబడుతుంది. ఓకే, పింక్ అంటే బ్రైట్గా ఉంటుంది చాలా. ఓకే, ఇంకా కలర్స్ అంటే ఏ కలర్స్లో రావచ్చు మ్యామ్? మీకు ఇది షేడెడ్ ఎల్లోతో వస్తుంది, లైట్ గ్రీన్లో వస్తుంది, అండ్ డబుల్ కలర్ ఎల్లోలో వస్తుంది. ఓకే, ఎల్లోస్ అండ్ గ్రీన్స్లో వస్తుంది. ఇది లాంగ్లో నెక్ పీస్, దానికి మీకు ఫస్ట్ చూపించిన దానికి సెట్ అవుతుంది. ఓకే. ఇది కూడా సేమ్ అవే స్టోన్ పీసెస్ వస్తాయి కదా? ఇది కూడా కార్వ్డ్ టర్మోలెన్స్. ఇవి బిగ్ పీసెస్ సింగిల్ స్టైల్లో ఇచ్చాము. ఓకే, దీని లోపల డిజైన్స్ కూడా ఉన్నాయి కదా, అందులో ప్లెయిన్లా కాకుండా? ఇది కార్వింగ్ వస్తుంది. అండ్ దీనికి కొంచెం గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్తో డిజైన్ ఇచ్చాము. ఓకే, వైట్ స్టోన్స్ అంటే ఇవి సీజెడ్స్ మళ్ళీ? ఇది సీజెడ్ స్టోన్స్. ఇది లైట్ గోల్డ్లో కొంచెం జాలీ వర్క్ ఇచ్చాము. అండ్ ఎల్లో కలర్ సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ పక్కన ఈ వైట్ మెటీరియల్ ఏంటి మ్యామ్? ఇది రోడియం పాలిష్ అండ్ సీజెడ్ స్టోన్స్ పైన రోడియం పాలిష్ ఇచ్చాము. ఓకే, అంటే గోల్డ్ మీద రోడియం పాలిష్ వచ్చింది. స్టోన్స్ పైన ఇచ్చామన్నమాట రోడియం పాలిష్ని. ఓకే, ఇంకా ఇది కూడా వైట్ ప్లస్ గోల్డ్. దీనికి కాంబినేషన్ లాగా వైట్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాము. ఈ చైన్కి సూట్ అవుతుంది, అండ్ సింగిల్గా ఎప్పుడైనా చైన్ క్యారీ చేయాలన్నా సూట్ అవుతుంది అందరికీ. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా మ్యామ్. పైన లాకెట్ కింద చిన్న చిన్న పెండెంట్ లాగా, కింద మళ్ళీ పర్ల్స్. దీనికి కూడా ఎల్లో కలర్ సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాము హ్యాంగింగ్. ఇది లాకెట్ మ్యాచింగ్ లాగా లాంగ్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. బ్రైడల్కి వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం ఈ లాంగ్ సెట్ ఒకటి, ఆ చిన్నది చోక టైప్ ఒకటి వేసుకుంటే కంప్లీట్ ఇంకా అయిపోతుంది, బ్రైడల్ పీస్ సెట్ అయిపోతుంది. ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది మేడం? ఇది మీకు 50 గ్రామ్స్లో కంప్లీట్ సెట్ వస్తుంది చైన్. ఓకే, 50 గ్రామ్స్ ప్లస్ ఈ స్టోన్స్ కాస్ట్ వేరే ఉంటుంది? టర్మోలిన్స్ కాస్ట్ సపరేట్ ఉంటుంది, అండ్ సౌత్ సీ పర్ల్ సపరేట్ ఉంటుంది. ఓకే, అంటే మొత్తం టోటల్ సెట్ మనకి ఎంతలో రావచ్చు? మీకు 2 lakhs వరకు వస్తుంది.
సో మ్యామ్ ఇప్పుడు నెక్ పీసెస్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా అకేషన్స్ వస్తాయి కదా, అలాంటి వాటికి ఎలాంటి నెక్ పీసెస్ అయితే బాగుంటాయి? మీకు దాంట్లోనే కొంచెం హెవీ బట్ బీట్స్ కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నాను. ఇది కూడా టర్మోలిన్ స్టోనే. ఇది టర్మోలిన్ విత్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ అనమాట. ఇది గ్రీన్ కలర్, ఇది ఎంబ్రాయిడ్ అంటారు. ఎంబ్రాయిడ్, ఓకే. దీనికి చిన్నగా టర్మోలిన్తో డ్రాప్ ఇచ్చాము. ఇది కుందన్ డ్రాప్, దీంతో కుందన్ వర్క్ ఇచ్చామన్నమాట. ఓకే, లోపల కూడా కొంచెం వర్క్ అయి ఉంది కుందన్ మీద. యా, ఇది కుందన్ డ్రాప్ ఇచ్చేసేసి దీన్ని కొంచెం అన్కట్స్తో హైలైటింగ్ చేసేసి టర్మోలిన్ బీడ్స్కి ఇచ్చామన్నమాట. ఇది కాంబినేషన్. బీడ్స్ అని టర్మోలిన్ బీడ్స్. యా, ఇది టర్మోలిన్ బీడ్స్. అండ్ దీన్ని కాంబినేషన్ ఎలా ఇచ్చామంటే ఏ కలర్ శారీస్కైనా సూట్ అవుతుంది. పింక్, గ్రీన్ అండ్ ఇక్కడ హైలైట్ పింక్ కలర్ చేసాము. సో ఇది కలర్కి అండ్ కాంట్రాస్ట్కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఈ కలర్. ఓకే, అంటే ఇది ఆఫ్టర్ మ్యారేజ్ అకేషన్స్కి అలాంటి హెవీ పార్టీ లుక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకే దీనికి లాంగ్లో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాము. ఓకే, సేమ్ ఈ పెండెంట్ ఎలా అయితే వచ్చిందో అదే డిజైన్లో అవే స్టోన్స్తో వచ్చింది కదా. అయ్యా, అండ్ జనరల్గా ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్ అలా కాంబినేషన్ ఇవ్వకుండా ఎనామిల్ కలర్లో పింక్, గ్రీన్, బ్లూ అట్లా అన్ని కలర్స్తో ఎనామిల్ డ్రాప్స్ లాగా ఇచ్చేసామన్నమాట. ఓకే, హ్యాంగింగ్స్ అంతా ఎనామిల్ డ్రాప్స్ ఇవి. యా, ఎనామిల్ డ్రాప్స్ ఇచ్చాం సో దట్ పర్ల్స్ అన్నిట్లలో కామన్ ఉంటుంది. దీంట్లో మొత్తం గోల్డ్ ఎఫెక్ట్ రావాలని అన్కట్స్ అండ్ గోల్డ్ ఎఫెక్ట్తో ఇచ్చాం కలర్ కాంబినేషన్. మ్యామ్ ఇదంతా ఎంత వెయిట్ ఉండొచ్చు ఈ సెట్? మీకు ఇది 40 grams కంప్లీట్ సెట్ వస్తుంది, పెండెంట్ అండ్ టాప్స్తో. ఇప్పుడు బ్రైడల్కి కొంచెం లైట్ వెయిట్లో కావాలంటే కూడా కొన్ని సెట్స్ చూపిస్తాం. ఓకే మ్యామ్, అంటే కాసుల పేరు టైప్లో. యా, ఇప్పుడు ట్రెండ్లో కాసుల పేరు చాలా ఫ్యాషన్లో ఉంది. అండ్ ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్లో వచ్చిందనమాట. ఓ, మొత్తం అంతా కొంచెం రేక్ అంత లైట్ వెయిట్ ఉంది కదా. అయ్యా, ఇది నెక్ పీస్ లాగా తీసుకొని దీని కింద కావాలంటే ఏదైనా హారం లాగా వాడుకోవచ్చు. దీన్ని మనము 25 grams కంప్లీట్ సెట్ ప్రిపేర్ చేసేసాము. ఓకే, అంటే హారం ఇంకా ఇవి కూడా టాప్స్తో కలిపి. ఓ, ఇవి కూడా అంటే కొంచెం కాసుల పేరు ఎలా వచ్చిందో దాంట్లాగే కొంచెం ఈ వర్క్ వచ్చింది కదా. యా, కాసుల పేరు డిజైన్లోనే ఇది కంప్లీట్ గోల్డ్లో బాల్స్ ఇచ్చేసేసి కాసుల పేరు డిజైన్ ఇక్కడ ఉన్నది అదే పీస్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసేసాము. ఓకే, సో ఇవి బుట్టాస్ కూడా లైట్ వెయిట్లో వస్తాయి. జనరల్గా బుట్టాస్ కొంచెం హెవీగా ఉంటాయి, కానీ ఇది కొంచెం లైట్ వెయిట్లో నెక్లెస్ తగ్గట్టుగా ఇచ్చామన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు బుట్టలు అంటేనే చెవులు సాగిపోతుంటాయి, కానీ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంది. ఓకే, మొత్తం అంతా మనకి కాసుల పేరు డిజైనే వచ్చింది మొత్తం సెట్. ఇప్పుడు అంతా కాసుల పేరు నడుస్తుంది కాబట్టి కొంచెం ట్రెండీగా ఇచ్చాము. ఇప్పుడు ఈ కాసుల పేరు డిజైన్ని మీరు ఏ కలర్ శారీస్కైనా సూట్ అవుతుంది. గోల్డ్ కాబట్టి ఎలాంటి దానికైనా ఏ కలర్కైనా శారీ క్యారీ చేయొచ్చు. అండ్ పట్టు హాఫ్ మిడిల్ శారీకి కూడా సూట్ అవుతుంది, ఉప్పాడాస్ అటువంటి టైప్ శారీస్కి. మొత్తం సెట్ అంతా మనకి 25 grams వస్తుంది. 25 grams కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది మీకు. ఇది అన్ని ఏజ్ వాళ్ళకి బాగుంటుంది కదా మ్యామ్. ఇది అందరూ అంటే కాసుల పేరు అనగానే మళ్ళీ ఏజ్ పీపుల్ వేసుకుంటారు అనుకుంటారు అందరూ. అలా ఏం లేదు, ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం లక్ష్మీదేవి అంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలా అందరు ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. బ్రైడల్ డిజైన్స్లో మంచి మంచి వెరైటీస్ చూపించారు మా సక్కులందరికీ. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.